227 మంది ప్రాణాలతో పాకిస్తాన్ చెలగాటమాడుతుందట. ప్రమాదపు టంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశం నిర్దయ. గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనమట. ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు. విమానం అలాగే ముందుకు చొచ్చుకెళితే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళదామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత విమానాలని నిషేధించింది. మనం సింధు ఒప్పందం రద్దు, సిమ్లా ఒప్పందం రద్దు దాని తర్వాత వాళ్ళు తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే భారత విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి అంటే పాకిస్తాన్ ఆకాశ మార్గంలోకి రావద్దు అని. దీంతో ఒక విమానానికి ప్రమాదం ఏర్పడ్డది. అప్పుడు మన విమానము కొంత దారి మళ్లించాలంటే పాకిస్తాన్ గుండా ప్రయాణం చేయాలి. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారుల పాషాణ హృదయం కరగలే. విమానాన్ని అనుమతించడానికి ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ లోహ విహంగాన్ని ఉరుములు మెరుపులు వడగండ్ల వానతో కూడిన కారు మబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అది తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రమాదపు టంచులకు చేరువైంది. వేల అడుగుల ఎత్తు నుంచి అత్యంత వేగంగా కిందకు జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్క వ్యవస్థ మొరాయించసాగినాయి. వడగళ్లు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదుపులకు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంతో కిందకి దించారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. మరి ఇట్లాంటి దేశం మీద ఇప్పుడు మీరేమన్నారు? మా దేశం మీద ప్రధానమంత్రి ఏం మాట్లాడాడు? మన దేశం మీద ఎలాంటి చర్యకు పాల్పడ్డా చాలా సివియర్గా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు జనం అంతా అదే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎందుకు ఆ యుద్ధాన్ని మధ్యలో ఆపేసిరు? ట్రంప్ ఏమన్నా ఆపిండా? ట్రంప్ ఒత్తిడికి మీరేమన్నా తలొగ్గిరా అన్నదే కదా ఇప్పుడు చర్చ. అంటే వాడు ఎంత భయంకరంగా ఉన్నాడు చూడండి. ఒకవేళ అదే మన దేశమే ఉండుంటే మనం అది చేసేటోళ్ళమా? అవసరమైతే మన దాంట్లో ల్యాండ్ కానిచ్చి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు తరలించే వాళ్ళం. అంటే వాడికి కనీసం ఆ ప్రజలు చచ్చిపోతారన్న కనీసం ఆ హృదయం కూడా వాడికి లేదు. మరి అట్లాంటి వాడికి మీరు ఎందుకు క్షమాభిక్ష పెట్టిరు? మీరు ఎందుకు ఆ యుద్ధాన్ని ఆపేసిరు? ఇగో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరింది ఇండిగో 6E2142 విమాన ప్రయాణికులు ఆ భీతావహ అనుభవం ఎదుర్కొన్నారు. ఈ ఘటనపైన భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక సవివర ప్రకటన విడుదల చేసింది. ఏం జరిగింది? శ్రీనగర్కు చేరే క్రమంలో పఠాన్కోట్ వద్ద ఈ విమానానికి ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో నిర్దేశిత ప్రయాణ మార్గానికి ఎడమ వైపునకు మళ్లడానికి అనుమతించాలని వైమానిక దళానికి చెందిన నార్థన్ కంట్రోల్కు పైలట్లు విజ్ఞప్తి చేశారు. ఇలా వెళ్తే విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలో ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇండిగో పైలట్ల విజ్ఞప్తిని నార్థన్ కంట్రోల్ తిరస్కరించింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తూ పాక్ పౌర విమానయాన అధికారులు ఇచ్చిన నోటంను గుర్తు చేస్తూ ఇండిగో సిబ్బందికి ఆ సూచన చేశామని వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆ విమాన ప్రయాణ మళ్లింపు ప్రణాళికపైన సమన్వయం చేసుకోవడంలో తాము సహాయం అందించినట్టుగా పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడామని, లాహోర్ ఏటీసీని సంప్రదించడానికి అవసరమైన ఫ్రీక్వెన్సీలను ఇండిగో సిబ్బందికి అందజేశామని తెలిపాయి. దీని ప్రకారం ఇండిగో విమాన పైలట్లు లాహోర్ ఏటీసీని నేరుగా సంప్రదించారు. ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్తాన్ గగనతలంలో కొద్దిసేపు ప్రయాణించేందుకు అనుమతించాలని కోరారు. అటువైపు నుంచి తిరస్కరణ ఎదురైంది. ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడిన కారు మేఘం కమ్ముకొస్తోంది. ఈ పరిస్థితుల్లో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాలని పైలట్లు తొలుత భావించారు. అంటే మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నారు. అయితే అప్పటికే ఆ లోహ విహంగం కారు మేఘానికి బాగా చేరువగా వచ్చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అందులోకి ప్రవేశించాలి అని నిర్ణయించారు. అంటే ఆ మేఘంలోకి వెళ్ళిపోయారు. కారు మేఘంలోకి రాగానే విమానం తీవ్ర వడగళ్ల వాన ఎదుర్కొంది. భీకరంగా కుదుపులకు లోనైంది. అనేక వ్యవస్థల లోపాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలతో కాక్పిట్ మారుమోగింది. విమాన యాంగిల్ ఆఫ్ అటాక్ దానిలో లోపాన్ని సూచించే హెచ్చరికలు కూడా ఇందులో ఉన్నాయి. విమాన రెక్కకు గాలి ప్రవాహానికి మధ్య ఉన్న కోణాన్ని ఏవోఏగా పిలుస్తారట. లోహ విహంగం గాల్లోకి లేవడానికి ఇది దోహదపడుతుంది. ఇది నిర్దిష్ట పరిమితిని దాటిపోతే విమానం గాల్లో విహరించే శక్తిని కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితిని స్టాల్ అంటారు. వేగానికి సంబంధించిన సూచికలు కూడా విశ్వసించలేని విధంగా మారిపోయినాయి. తీవ్ర గాలి తాకిడికి ఆటో పైలట్ వ్యవస్థ మొరాయించింది. విమాన వేగంలో తీవ్ర హెచ్చుతగ్గులు తలెత్తినాయి. గరిష్ట వేగాన్ని తాకుతున్నట్లుగా
స్టాల్ పరిస్థితి ఉత్పన్నమైనట్లు హెచ్చరికలు కూడా వెలువడినాయి. విమానం నిమిషానికి 8500 అడుగుల వేగంతో కిందకి దిగడం మొదలైంది. అంటే అంత వేగంగా కిందకు వస్తున్నది. సాధారణంగా ఆ వేగం 1500 నుంచి 3000 అడుగుల మధ్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తలెత్తిన కల్లోలం వల్ల ప్రయాణికులు భయంతో కంపించిపోయారు. అరుపులు కేకలు వేస్తూ గట్టిగా సీట్లు పట్టుకున్నారు. ఈ దిశలో పైలట్లు విమానాన్ని తమ ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకున్నారు. జెట్ను స్థిరంగా ఉంచి కారు మేఘం నుంచి బయటకు తీసుకొచ్చారు. శ్రీనగర్కు చేరువయ్యాక రన్వే దిశగా కిందకు దిగే క్రమంలో అక్కడి ఏటీసీ ఈ విమానానికి మార్గనిర్దేశం చేసింది. జెట్లోని అన్ని వ్యవస్థల్లో లోపాలు తలెత్తిన శ్రీనగర్లో సురక్షితంగా దిగింది. కల్లోల తీవ్రతకు ముందు భాగంలో ఉండే రాడోమ్ దెబ్బతిన్నది. ఇందులో వాతావరణ రాడార్ కూడా ఉంటుంది. ఈ ఉదంతంలో ప్రయాణికులు సిబ్బందిలో ఎటువంటి గాయాలు కాలే. లాహోర్ ఏటీసీ నిరాకరించినప్పటి నుంచి శ్రీనగర్లో సురక్షితంగా దిగే వరకు తాము తోడ్పాటు అందించినట్లు వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపైన డీజీసీఏ విచారణకు ఆదేశించింది. సో విషయం ఏంటంటే అది ఎలా ఉంది, ఆ విమానం ఎలా తయారైపోయిందంటే ఇగో పెద్ద హోల్ పడింది చూడండి. వడగళ్ల కారణంగా దెబ్బతిన్న విమానం ముందు భాగం. ఎంత అసలు 227 మంది ప్రాణాలు ఒక్క దెబ్బతో గాల్లో కలిసిపోయాయి. ఒక పెద్ద ప్రమాదాన్ని మనం చూసేవాళ్ళం.